హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఏ వాగ్దానాలు ఉన్నాయి? ఈ వాగ్దానాలు అంటే ఏ వాగ్దానాలు? ఏ వాగ్దానం ఉంది? ఎన్నున్నాయి వాగ్దానాలు? ఎక్కడున్నాయి వాగ్దానాలు? బైబిల్లోనా? బైబిల్లో అన్నీ ఉంటాయి. ఆ వాగ్దానం నీ హృదయంలో ఉండాలి. ఆ వాగ్దానాన్ని నువ్వు అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెట్టాలి. ఆ వాగ్దానం నెరవేరే వరకు పోరాడాలి. ఆ వాగ్దానము పరిపూర్ణమయ్యే వరకు, పరిపూర్ణమవటం వేరు, ప్రారంభమవటం వేరు. వాగ్దానాలు ప్రారంభమైన వెంటనే ఆగిపోతారు అంతటితో. కానీ వాటి పరిపూర్ణం, మనుషుడికి నీకు 50 రూపాయలు ఇస్తాను అంటే ఇచ్చావా, అయిపోయినట్టే. కానీ దేవుడు నీకు ఇస్తాను అంటే నువ్వు ఇవాళ అడిగిన 5,000, 10,000, 50,000 ఇవ్వటమేనా? నేను నీకు ఇస్తాను అన్నాడండి. నువ్వు అప్పుడు దాకా 3 నెలల నుంచి ప్రార్థన చేస్తున్నావు, నాకు గర్భఫలం దయచేయమన్నావు, దయచేశాడు, అయిపోయిందా? నాకు ఉద్యోగం కావాలన్నాడు, ఇచ్చేశాడు, అయిపోయిందా? నాకు వీసా రావాలన్నా వచ్చేసింది, అయిపోయిందా? నన్ను ఆశీర్వదించు అన్నావు, నీకేదో మేలు కలిగింది, సరిపోయిందా? ఆ తర్వాత రాగిపోతున్నాం మనం. కానీ దేవుని వాగ్దానాలు పరిపూర్ణంగా నెరవేరడానికి ఆయన వాగ్దానాలు శాశ్వతమైన వాగ్దానాలు ఉన్నాయి. అది ప్రారంభమే. నీకు ఒకటి ఇచ్చాడు అంటే అది ప్రారంభం. అలాగూ నీ అవసరతలు అన్నీ తీర్చగలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దానికోసం నువ్వు కనిపెట్టాలి, దానికోసం నువ్వు ప్రార్థించాలి, దానికోసం నువ్వు విశ్వసించాలి. నీ వాగ్దానాలను విశ్వాసంతో నిరూపణ చూసుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము. ఈ వాగ్దానాలు అన్నప్పుడు నీ వాగ్దానాలు ఏంటి? ఇక్కడ బైబిల్లో ముందు అధ్యాయంలో ఉన్న వాగ్దానాల గురించి ఈ రాయబడింది. బట్ ఈ అన్నప్పుడు నీకు దేవుడిచ్చిన వాగ్దానం, నాకు దేవుడిచ్చిన వాగ్దానం, మనకు దేవుడిచ్చిన వాగ్దానాలు. సంఘానికి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఎవరికైనా తెలుసో తెలియదు. సంఘ పరిచర్యల కొరకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. వ్యక్తిగతంగా దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. విశ్వాసులు అందరికీ కామన్గా ఇచ్చే కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. నీకు ప్రత్యేకంగా ఇచ్చిన వాగ్దానం ఉంది. ఇవన్నీ కలిపితే ఈ వాగ్దానములు అన్నాడు. అందుకే ఈ వాగ్దానము అనలేదు. వాగ్దానం ఒకటి కాదు, ఎన్ని చాలా ఉన్నాయి. నువ్వు ఎన్ని పోగు చేసుకుంటే అన్ని, నువ్వెన్నిటిని అడిగితే అన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎన్నెన్నో వాగ్దానాలు నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఆ ఇచ్చిన వాగ్దానాలు నెరవేరటం లేదు చాలామంది జీవితంలో. ఒకవేళ ఏదన్నా ప్రారంభమైతే అది సరిపోయిందని సరిపెట్టుకుంటున్నారే కానీ పరిపూర్ణత కొరకు ప్రయాసపడటం లేదు. మనకి వాగ్దానాలు ఉన్నవి కనుక పడుకొని నిద్రపోదాం అనొద్దండి. వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు అనగానే మనం రిలాక్స్ అయిపోవటం కాదు. నీకు దేవుడు సొత్తు ఇచ్చాడండి, 10 లక్షలు ఇచ్చాడు, హల్లెలూయా, 10 లక్షలు ఇచ్చాడు, పడుకొని నిద్రపోతే ఒకడు దొంగతనం చేసి పట్టుకుపోతాడు. పోడా ఏంటండి? నీ వాగ్దానాలు ఎత్తుకుపోవటానికి, వాటిని నెరవేరకుండా చేయటానికి, వాటిని నిర్వీర్యము చేయటానికి వాడు పొచ్చున్నాడు. ఎవడాడు? అపవాది. వాగ్దానాలు ఉన్నాయి కనుక రిలాక్స్ అయిపోవద్దు. వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఈ వాగ్దానాలు నీకున్నాయి కాబట్టి భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచో. ఎవరో ఎత్తుకెళ్ళక్కర్లేదండి. దేవుడు గొప్ప వాగ్దానం నీకు ఇచ్చినా నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే అది నీ పట్ల నెరవేరదు.
నీ తలాంతులు కానీ, నీ అవకాశాలు కానీ, దేవుడిచ్చిన వరాలు కానీ, దేవుడిచ్చిన తలాంతులు కానీ, దేవుడిచ్చిన అవయవాలు కానీ, దేవుడిచ్చిన డబ్బు కానీ, దేవుడిచ్చిన సమయం కానీ వాడకపోతే దేవుని కొరకు తుప్పు పట్టిపోతుంది, పాడైపోద్ది, పనికి రాకుండా పోద్ది, ఎవరికి ఉపయోగం లేదు చివరికి. దేవుని కొరకు మన హృదయాలను విశాలపరుచుకుందాం. దేవుని కొరకు మనం వాగ్దానాలు పట్టుకొని ఎప్పటికప్పుడు ఏ మూల ఏ చేదైన వేరు, ఎవడైనా చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని భ్రష్టులు చేస్తేమో జాగ్రత్తగా చూసుకోండి. వేరు, చిన్న వేరు స్టార్ట్ అయినప్పుడే పీక్ అయిపోయావంటే అది అది మొత్తం పాయిజనస్ అయిపోతుంది. ఒక ఆలోచన నీ హృదయంలో పుట్టినప్పుడు వెంటనే దాని నుంచి విడుదల పొందాలి, సరి చేసుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి, కడుక్కోవాలి, ఒప్పుకోవాలి. అదే బైబిల్ చెప్తుందండి. ఈ వాగ్దానాలు మనకున్నాయి, వాక్యాలు మనకున్నాయి కనుక దేవుని వాక్యంలో స్థిరంగా ఉందాం. ప్రార్థన. అవునయ్యా, నీ వాగ్దానాలు మర్చిపోయానయ్యా. ఎన్ని వాగ్దానాలు నాకు ఇచ్చావో మర్చిపోయానయ్యా. నీ వాగ్దానాల బలం ఎంత గొప్పదో మర్చిపోయానయ్యా. నీ వాగ్దానాల నెరవేర్పులు ఎన్ని జరిగాయో మర్చిపోయానయ్యా. ఎన్నెన్ని వాగ్దానాలు నాకు ఇచ్చావో వాటిని విడిచిన ఆయన, వాటిని మరచి ప్రభువా నా బలం మీదే నేను ఆధారపడుతున్నాను. అయ్యో, నా మనసును విశాలపరిచయ్యా. నీ పొక్కిసాలుడు హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయ్యా. నీ మాటలతో మా హృదయాలు నింపుకోవడానికి సహాయం చేయ్యా. నీ ప్రేమ మా హృదయాలను నింపయ్యా. అప్పుడే మేము నీలాగా ప్రేమించగలం, అప్పుడే మేము నీలాగా జీవించగలం, అప్పుడే మా హృదయాలను పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకొని నిష్కలంకులుగా నిర్దోషులుగా ఉండగలమయ్యా. అయ్యా, ఈ సంఘమును కనికరించు. సంకుచితమైన హృదయాలు కలిగిన వారిని కనికరించు. కరుణమును విశాలపరుచుకున్నట్టుకు సహాయం ఇచ్చాయి. నీ పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించు నాయన. ఆ హృదయాలను విశాలపరిచి శుద్ధీకరించి నీతో నీ ప్రేమతో నింపబడినట్లుగా అనేకుల కొరకు భారముతో ప్రార్థించగలిగిన విశాల హృదయులపై ప్రార్థనాత్మను పొందినట్లుగా సహాయం వచ్చాయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939-527-527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రతిధ్వని